2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ అందరూ అని చెప్పలేను, కానీ కొంతమంది అబ్బాయిల మైండ్ సెట్ ఎలా ఉంది అంటే, ఒక అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయిని మెంటల్గా, ఫిజికల్గా, ప్రొఫెషనల్గా, పర్సనల్గా అన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు, కానీ పెళ్లి మాత్రం మనం చేసుకోవద్దు అన్న మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయారు సార్. అంటే అది ఇప్పుడున్న సమాజానికి అది కరెక్ట్ అంటారా లేదా రాంగా? అయితే అలాంటి వాళ్ళ ట్రాప్ లో అమ్మాయిలు పడకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి సార్? అసలు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? సో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ రోజుల్లో అవసరం కూడా. ఇప్పుడు ఇది ట్రెండ్ చేస్తున్నారు యాక్చువల్లీ. అంటే ఏదైనా ఒక టైప్ ఆఫ్ లివ్ ఇన్ కానీ, లేకపోతే కలిసి ఉందామని కానీ, మన లైఫ్ మనం బతకాలి, ఎందుకు వేరే వాళ్ళ గురించి పట్టించుకుంటామని ఇంట్లో వాళ్ళ నుంచి స్లోగా సపరేట్ చేసి, ఫస్ట్లో చాలా ప్రేమగా ఉన్నట్టు చేసి, దెన్ ఒక ఎమోషనల్ డిపెండెన్స్ ఏర్పరచుకున్నాకే జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకో, ఎమోషనల్ డిపెండెన్స్. ఎవరి మీదైతే మనం ఎమోషనల్గా డిపెండ్ అవుతామో వాళ్ళు ఫస్ట్ గ్రౌండ్ మనకి తయారు చేశారు, దానిలో తవ్వి మనం కూర్చోబెడతారు. సో ఇది అమ్మాయి అబ్బాయా, అబ్బాయి అమ్మాయా కాదు పాయింట్. ఇక్కడ పాయింట్ ఇస్ ఛాన్సెస్ దట్ అమ్మాయిలు ట్రాప్ అయిపోవడానికి ఎక్కువ ఉన్నాయి. అబ్బాయిలు ఇలాంటి పనులు చేసేవాళ్ళని అమ్మాయిలు త్వరగా గుర్తించాలి, చాలా ఇంపార్టెంట్. అయితే ఒక అబ్బాయి ఇలా డిసీవ్ చేయడానికి ఆర్ మోసం చేయడానికే మైండ్ సెట్తో ఉంటే గుర్తుపట్టడం చాలా ఇంపార్టెంట్. ఈ గుర్తుపట్టడం చాలా ఈజీ. సో బేసిక్గా ఫిజికల్ క్యారెక్టర్స్ అంటే వాడు మాట్లాడేటప్పుడు చాలా వేగ్గా ఉంటాడు. నేను ఒక క్యారెక్టర్ చెప్తే గుర్తుపడతారు. ఒక అబ్బాయి అమ్మాయి నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు కౌన్సిల్ చేస్తున్నంతసేపు ఆ అమ్మాయిని సపరేట్గా పిలిచి అడిగితే చాలా గొప్పవాడు అవుతాడండి, ఎన్నో బిజినెస్ ఐడియాలు ఉన్నాయండి. ఏం ఐడియాలు అంటే అవన్నీ మాతో చెప్పరు, కానీ గొప్ప బిజినెస్ ఐడియాలు ఉన్నాయండి. వెరీ వేగ్ సిచ్యువేషన్లో కూర్చోబెడతారు. నాకు అవి వచ్చేస్తాయి, అక్కడి నుంచి డబ్బులు వచ్చేస్తాయి, నాకు అలా జరుగుతుంది, ఇలా వస్తుంది, నన్ను ఆ మాత్రం సపోర్ట్ చేయలేవా? ఈ టైప్లో ఎమోషనల్ డిపెండెన్సీని ఏర్పరుస్తారు. ఫస్ట్ పెద్ద మాటలు చెప్పి చాలా గొప్ప వ్యక్తిని అయిపోతున్నాను, నాకు సపోర్ట్ చేయవా, ఇంకేం ప్రేమనిది అనేటట్టుగా వేగ్నెస్లో పెడతారు. నెంబర్ 1 వేగ్ చాలా వేగ్ ఉంటాయి వాళ్ళు చెప్పేవి, రియాలిటీకి చాలా దూరంలో ఉంటాయి. నా దగ్గరకు వచ్చిన అబ్బాయి ఒక చిప్ కనిపెడతాడంట. ఆ చిప్తో బ్రెయిన్లో ఉన్న వాళ్ళందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయంట, అండ్ ఎలాంటి డౌట్లు వచ్చినా సాల్వ్ చేసేస్తాడంట. వాడు కనిపెడతాడంట. మనం అలా ఎలా కనిపెడతావా అన్నాం అనుకో, అంటే టాలెంట్ని డిస్కరేజ్ చేస్తావా అంటాడు ఒక పాయింట్. రెండోది, అది నువ్వు చెయ్యాలంటే కష్టపడాలా. నువ్వు ఇక్కడ ఇంట్లో కూర్చొని ఒక ఐడియా వచ్చేసింది, నేను కోర్టులో వస్తే అంటే రావు కదా. ఇలా అమ్మాయిలు బండి వేసుకుని తిప్పుతుంటే అవో కదా. కానీ దే ప్రొజెక్ట్ దట్. అలాగా వేగ్గా గొప్ప గొప్ప ఐడియాలు. ఇప్పుడు మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసరు, నాకు అక్కడి నుంచి ఒక ల్యాండ్ వచ్చేస్తుంది, అక్కడి నుంచి కోర్టులు వచ్చేస్తాయి అనే స్టోరీలు చెప్తానంటే నమ్మదు. అది ఎనీథింగ్ వేగ్. నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమ, కానీ తల్లిదండ్రులు గొప్ప కదా అని ఏదైనా మధ్యలో స్టోరీ చెప్తున్నాడంటే వేగ్నెస్. ఇది నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వచ్చేసి, ఈ మోసం చేసే వాళ్ళకి రిపీటెడ్గా ఫాల్ట్స్ ఉంటాయి. డిఫాల్ట్గా ఫాల్ట్ చేస్తారు వాళ్ళు. అంటే ఈరోజు ఎందుకు టైంకి రాలేదు, ఆర్ నువ్వు ఇలా అన్నావు కదా ఇదేంటి అని, అప్పుడు అన్నాను కానీ ఇప్పుడు మారాలి అని చెప్పి మారుస్తారు. వెరీ తొందరగా డిఫాల్ట్గా ఫాల్ట్స్ దొరుకుతాయి, నంబర్ ఆఫ్ మిస్టేక్స్. కానీ ప్రేమ కదా అని వీళ్ళు కవరప్ చేస్తుంటారు. మనం ప్రేమ కదా అని కవరప్ చేస్తారు. వెరీ ఇంపార్టెంట్. డిఫాల్ట్గా ఫాల్ట్ దొరుకుతుంటే ఆపండి అక్కడ. ఓకే. థర్డ్, నీ దగ్గర నుంచి మనీ అండ్ నీ ఫిజికల్ని కోరుకుంటూ ఉంటాడు కంపల్సరీ. ప్రేమ అంటాడు, చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తాడు. ఇప్పుడు ఈరోజు నాతో బయటకు వస్తావా అంటాడు, సినిమా హాల్కి వస్తావా అంటే, ఇట్లాంటివి చెప్తారు. వేర్ దే ఆర్ యూజింగ్ యూ యాజ్ ఎ టాయ్గా, లేకపోతే నీకు డబ్బుల కోసము, నీ శరీరం కోసము వాడుతున్నట్టుగా చేస్తారు. అసలు విషయానికి వచ్చేసరికి పుష్ చేస్తారు. ఇది ఇండికేటెడ్ స్కిప్. పెళ్ళి లేకపోతే ఇలాంటి టాపిక్, ధైర్యము, ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు పుష్. రెడ్ ఫ్లాగ్. ఇది చాలా డేంజరస్ రెడ్ ఫ్లాగ్, పట్టేయాలి వెంటనే. అలాగ గనక చేస్తున్నట్లయితే నువ్వు వాడుకోబోతున్నావు, నిన్ను వాడేసుకుంటున్నారు, జాగ్రత్త. అది అలర్ట్గా ఉండాలి. ఫోర్త్, వెరీ ఇంపార్టెంట్, నీ వాళ్ళ నుంచి దూరం చేస్తూ ఉంటాడు. వాడితో ఎందుకు మాట్లాడావు, వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, మనం ఒకటి కదా, మనమంతా ఒకటి కదా. ఈ టైప్లో నీ వాళ్ళ నుంచి, అంటే పేరెంట్స్ నుంచి, నీ ఫ్రెండ్స్ నుంచి, నువ్వు వేసుకునే నీ డ్రెస్సింగ్ సెన్స్ నుంచి అన్నిటినీ మార్చడానికి చూస్తాడు. ఒక ఎమోషనల్ డిపెండెన్స్ ఏర్పరచుకుని పర్మిషన్ లేనిదే జరగలేదు అనే డిపెండెన్స్ మీదకి వెళ్తారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా రెడ్ ఫ్లాగ్. కొంతవరకు ఒక డీసెన్సీ, మనకంటూ ఒకటి ఉండాలి అన్నది వేరు, కానీ రిపీటెడ్గా నువ్వు ఏది చేసినా నువ్వు తప్పు,
నా మీద డిపెండ్ అయి ఉండు అనేటట్టుగా చేస్తున్నా అంటే చాలా చాలా డేంజరస్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. 5th, మనము గనక బౌండరీ గీయకపోతే బౌండరీ లోపలికి వచ్చేస్తారు. మనకి దేశానికి సరిహద్దులు ఉన్నాయి, అలాగ మనకి సరిహద్దులు లేకపోతే ఎవడైనా లోపలికి వచ్చి వాడుకుని వెళ్తాడు. అందుకని యువర్ ఓన్ బౌండరీస్ గీసుకుని పెట్టుకోవాలి కంపల్సరీ. మేక్ ఇట్ ఎ హ్యాబిట్ దట్ ఎవడన్నా కానీ, ఎంతటి వాడైనా కానీ, దెర్ ఇస్ ఎ లిమిట్ దట్ దే కెన్ ఎంటర్. ఆ లిమిట్ తర్వాత నీ లోపల ఉండే, నేను వీడియోస్ కూడా చెప్తుంటాను, నేను ఓపెన్ యువర్ బీస్ట్ మోడ్. రెడీగా ఉండాలి బీస్ట్ మోడ్. నీ లోపల ఉండే ఒక శక్తి ఎప్పుడు రెడీగా ఉండాలి. వెన్ టైం కమ్స్ ఆ లిమిట్ నువ్వు గీయ. 1 స్టెప్, 2 స్టెప్, 3 స్టెప్, మిత్రమా లక్ష్మణ రేఖ దాటి వచ్చావా, ఐ నో వాట్ టు డూ అనే అది ఉండాలి కంపల్సరీగా. దట్ ఈస్ అ లిమిట్, ఒక బౌండరీ, ఒక బార్డర్. ఇది దాటి నేను చేయను, దట్ ఈస్ అ లిమిట్. నీ సెంటిమెంట్స్ని వాళ్ళ సెంటిమెంట్తో డిఫీట్ చేస్తున్నారంటే రెడ్ ఫ్లాగ్. అంటే నేను ఇలాంటి ప్లేసులకి రాను అన్నాం అనుకో, నా కోసం ఆ మాత్రం చేయలేవా అంటాడు. నువ్వు నా కోసం చేయలేవా అనే పాయింట్ ఉండదు అక్కడ. సో ఎప్పుడైతే యువర్ సెంటిమెంట్స్, యువర్ వాల్యూస్ని తక్కువ చేస్తున్నాడో రెడ్ ఫ్లాగ్ నేను యూజ్ చేసుకుని ఏ రోజైనా తిప్పేస్తాడు. 6th or 7th పాయింట్, ఎప్పుడైతే వాళ్ళకంటూ డిసిప్లిన్ లేదో అలాంటి వాడితో ఎంత దూరం ఉంటే అంత మంచిది. సినిమాలు చూపిస్తూ తాగుబోతుని ప్రేమించు, లేకపోతే వాడు ఎవడో తిరుగుతుంటే ప్రేమించు అంటారు. సినిమాలకు బాగుంటాయి, రియల్ లైఫ్లో బాగుండవు. సో ఎవరికైతే డిసిప్లిన్ లేదో వాడికంటూ ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫిజికల్ డిసిప్లిన్, ఒక స్ట్రెంగ్త్, ఒక ఫోర్స్ లేదో, హీఈస్ నాట్ మ్యాస్కులైన్. అలాంటి అబ్బాయిలకు దూరంగా ఉండాలి. స్ట్రెంగ్త్ మెయింటైన్ చేసుకుని, ఫిజికల్ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుని, వాడు అన్న మాట మీద నిలబడేవాడిని ఎంతనా ప్రేమించవచ్చు. అన్న మాట మీద నిలబడలేని వాడు, లేకపోతే ఫర్ హిజ్ లెవెల్లో ఒక గోల్ కానీ, ఒక ఎయిమ్ కానీ, ఒక పర్పస్ కానీ లేకుండా ఉన్నవాడిని నమ్మలేం. ఓకే, ఎయిమ్, గోలు పెట్టుకోవడం చాలా ఇష్టం కాదు. నాకు సింగర్ అవ్వాలని ఇష్టం అండి, ఇష్టం అందరికీ ఉంటుంది. దానికోసం నువ్వు ఎంత దీక్ష చేస్తున్నావు, ఎంత కఠోరంగా ప్రయత్నం చేస్తున్నావు, అలాంటి వాడికి సపోర్ట్ చేయొచ్చు. అంతేగాని ఇష్టం అంటే వాడు ఛాన్స్ ఇయ్యడు, వెళ్ళినా కానీ అవ్వలేదు అని కారణాలు చెప్తున్నాడంటే ఈజ్ నాట్ ట్రయింగ్ ప్రాపర్లీ. సో అలాంటి వాళ్ళతో కూడా బీ అనే 1 hand డిస్టెన్స్. ఇందులో చాలామంది ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి, నువ్వు నాతో ఇన్ని రోజులు తిరిగినావు కదా, నువ్వు నన్ను ఎట్లా వదిలిపోతావు అని కాళ్ళ మీద పడుండు అన్నట్టుగా ఉంటారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అలాంటప్పుడు ఈగోకి పోయో, లేకపోతే జాలికి పోయో, అయ్యో అని పోయో ఇంకా ఇరుక్కుపోతారు. సో బౌండరీ. అందుకే నువ్వు నన్ను చెడ్డ అయినా అనుకో, నేను ఇలా పెరిగాను, నాకు లిమిట్ ఉంది. నా తల్లిదండ్రులు నాకు వచ్చిన వాల్యూస్ ఒకటి ఉన్నాయి, వాటిని నేను సస్టైన్ చేసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో. అదే మిమ్మల్ని రక్షిస్తుంది. మనకి ఎప్పుడో చెప్తారు, ధర్మో రక్షతి రక్షిత అని. ధర్మం అంటే మనకి ఎన్ని రకాలుగా తెలుసా? స్వధర్మం. అమ్మాయి అయితే అమ్మాయికి ఒక ధర్మం, ఆపద్ధర్మం. మనం ఊపిరి తీసుకోవడానికి ఊపిరికి ఒక ధర్మం. ప్రతి దానికి, ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి చోట ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని దాటి పక్కకు పోవద్దు. ఎప్పుడు ఇంపార్టెంట్. స్వధర్మం అంత ఇంపార్టెంట్. నాకంటూ ఒక ధర్మం ఉంది, అందులో ఉండి తీరుతాను. ఓకే, అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. స్పిరిచువల్ ప్రాసెస్ని ఆపుతారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. నీకంటూ ఒక స్పిరిచువల్ ప్యాటర్న్ ఉన్నప్పుడు దాన్ని ఎవ్వరూ బ్రేక్ చేయకూడదు. అలా బ్రేక్ చేస్తున్నాడు అంటే దే ఆర్ ట్రాపింగ్ యూ. బికాజ్ అట్లీస్ట్ స్పిరిచువల్ గాడ్ ప్లేస్ ఈజ్ యువర్ ఓన్ పర్సనల్ కనెక్షన్. దేవుడికి నీ ఓన్ కనెక్షన్, ఎవ్వరు మధ్యవర్తులు లేరు. అలాంటి కనెక్షన్ ఎవరు? నువ్వు అలా చేయకు, ఇలా చేయి, ఇలా చేయకు, అలా చేయి. ఒక కపుల్ తెలుసు నాకు, హస్బెండ్ ఈజ్ అ డివోట్ భక్తుడు, ఆ అమ్మాయి నాస్తికురాలు. 24 hours వాడు చేసేది ఏదైనా సరే వాడిని కన్వర్ట్ చేయాలనో, లేకపోతే నువ్వు నమ్మద్దు దేవుడిని అనే దాంట్లో ఉంటారు. విచ్ ఇస్ రాంగ్ కదా. అందుకని ఇవి రెడ్ ఫ్లాగ్స్. సో నిన్ను శారీరకంగా, మానసికంగా, లేకపోతే ఏదో పర్సనల్గా, ఫైనాన్షియల్గా, ప్రొఫెషనల్గా వాడుకుంటున్న వాళ్ళు నీకు క్లియర్గా తెలుస్తుంది వాడుతున్నారని. తెలియట్లేదు అంటే నువ్వు నిద్రపోతున్నావు. నీకంటూ ఒక బౌండరీ పెట్టుకోలేదు అని అర్థం. మీకంటూ మీరు ఒక బౌండరీ పెట్టుకోగలిగితే ఎవరు లోపలికి వచ్చినా తెలుస్తుంది. బౌండరీ లేకపోతే కష్టం. మీరు చెప్పిన ఈ 10 points ఏవైతే ఉన్నాయో సార్, ఎవరైతే ఈ సిచ్యువేషన్లో ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ స్ట్రైక్ అయ్యే ఉంటుంది, ఎస్ ఈ పాయింట్లో నన్ను ఇలా చేశాడు అని. ఒక్కసారి అందులో వెళ్ళాక ఎమోషనల్ డిపెండెన్సీ అన్నారు, దాని నుంచి రావడం చాలా కష్టం. ఈ పాయింట్స్ గుర్తించినప్పుడు నేను ఎలా తప్పుకోవాలి? నేను మోసపోయానని అర్థమైంది నాకు, దాని నుంచి ఎలా బయటపడాలి? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఏదైనా అటాచ్మెంట్స్ని అడ్డు పెట్టుకుంటాం. అంటే అది కరెక్ట్ కాదు కదండి, నమ్మాక ఇంకా వెళ్ళాలి కదండి అని, విచ్ ఈజ్ ఓన్లీ ఫర్ సొసైటీ. నీ పర్సనల్ అబ్యూస్ జరుగుతోంది, డ్యామేజ్ జరుగుతోంది అంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మన ఇంటిగ్రిటీ, మన హ్యాపీనెస్,
అలా ఉంటేనే మనం ఇతరులని సొసైటీలో ఇతరులను ఎవరినైనా సాటిస్ఫైయో హ్యాపీయో చేయొచ్చు. సో ఫస్ట్ మన లిమిట్ నెంబర్ 1. ఎలాంటి థియరీ అయినా నువ్వు బతుకున్నాకే, నువ్వు బాగున్నాకే. అందుకని ఏదో ఒక థియరీ అడ్డు పెట్టుకుని అంటే ఫ్యూచర్లో బాగుపడతాడేమో, మారతాడేమో అని చెప్పి ఇంటింటికి తిరుగుతారు ఇలాంటి వాళ్ళు. నాకు తెలిసిన ఒక కపుల్, హస్బెండ్ తాగుతాడు విపరీతంగా, ఈమె అన్ని రకాల ప్రయత్నాలు డాక్టర్ల దగ్గరికి తిప్పడమే పని. వాడు 1% ఛాన్స్ కూడా తీసుకోవడతాను. నేను ట్రై చేస్తున్నా అండి అంటే పోనీ హెల్ప్ చేయొచ్చు, నువ్వు ఎటన్నా తిప్పు, నేను తాగుతా. ఆ టైప్లో ఉన్న వాళ్ళకి యు ఆర్ అన్నెసర్లీ లూజింగ్ యువర్ ఎనర్జీ దేర్. ఓకే, నేను డైవర్స్ ఇవ్వమని వదిలేమని చెప్పట్లే. మానసికంగా దెర్ ఇస్ ఎ డిస్కనెక్షన్. అన్నిటినీ మార్చేయాలని అనుకోకూడదు, దట్ డిస్కనెక్షన్ రావాలి. ఓకే, సెకండ్ వచ్చేసి టేక్ హెల్ప్. ఎప్పుడైనా ఇట్లాంటి ఎమోషనల్ ట్రామా జరిగినప్పుడు, లేకపోతే ఎమోషనల్గా ఎవరైనా డిపెండెన్సీ క్రియేట్ చేసి వాడుతున్నప్పుడు, అందరున్నారు చుట్టుపక్కల, చెప్పాలి, మాట్లాడాలి, తేల్చుకోవాలి. పెద్ద తరహాగా ఎవరికైనా సపోర్ట్ తీసుకుని టాక్ టు దెమ్. లేకపోతే నీ షెల్లోకి నువ్వే వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడతారు. ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుని బయటకు వెళ్ళిపోయి తర్వాత వాడు ఎంత టార్చర్ పెట్టాడంటే అంత టార్చర్ పెట్టాడు. ఇంటికి వస్తే అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో, నన్ను సొసైటీ ఏమనుకుంటుందో అని చెప్పి ఆమె ఇంటికి రాక అక్కడే మదనపడి ఎవ్రీ డే తనులు తినేది. ట్రూ సార్. ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడైతే అమ్మాయిలే కావచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారో, బయటికి చెప్పుకుంటే అమ్మాయి కదా, ఫస్ట్ నీకు తెలిసి ఉండాలి అన్న వర్డ్ అయితే మనం వింటూ ఉంటాం. సో దానికి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ట్రూ, ఇది ఒప్పుకోవాలి. అవును బై, నా వల్లే జరిగింది అనుకుందాం, నేనే తప్పుగా నమ్మాను. మిస్టేక్స్ హ్యాపెన్. నువ్వు బయటికి రాకపోతే అది పెద్ద మిస్టేక్. నువ్వు దాన్ని తట్టుకుని నువ్వు బాధపడి ఇబ్బంది పడే కంటే, ఒకరోజు ఎవరైనా నువ్వు నీ వల్లే అయిందే అంటే ఓకే, అవును ఒక డెసిషన్ తీసుకున్నాం, అందులో తప్పై ఉండొచ్చు. ఒక డెసిషన్ తప్పకుండా తప్పు అవుతుంది ప్రతి మనిషి లైఫ్లో. ఎంత గొప్పగా మాట్లాడినా ఏదో ఒక తప్పు దొరుకుతుంది. ఎంత గొప్పగా మనం ప్లాన్ చేసుకున్నా మిస్టేక్ జరగచ్చు. దట్ ఈజ్ ఓకే. ఆ మాత్రం చిన్న క్రిటిసిజం తీసుకోలేకపోతే నిజమే, అమ్మ నాన్న తిడతారు, నువ్వు అప్పుడే చెప్తే వినలేగా, అవును పడు. ఒకసారి అది నయమా, జీవితాంతం ఇబ్బంది పడ్డం నయమా? ఇది వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా ఉంటుందంటే, నేను డెంటల్ డాక్టర్, నా దగ్గరికి అమ్మో పన్ను ఇంజెక్షన్ గుచ్చుతారండి అని పన్ను ట్రీట్మెంట్కి రారు. ఆ పన్ను పుచ్చిపోయి సర్వనాశనం అవుతుంది ఇన్ఫెక్షన్ కదా. చిన్న ఇంజెక్షన్ నయమా, లేకపోతే ఆ పన్ను నొప్పితో బాధపడ్డ నయమా? అలాగే జీవితంలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ఇంజెక్షన్, ఒక సర్జరీయో, ఒక ఇబ్బందో ఫేస్ చేసినట్టుగా ఫేస్ చేయాలంతే. అవును తప్పు చేశాను, తెలిసింది, ఇప్పుడు రియలైజ్ అయ్యానా, ఇల్ కమ్ అవుట్. సో వాట్ అంటారు, 4 మాటలు అనకుండా రామ్మ అని పిలుస్తారా? అంటారు, దట్స్ ఓకే. ఈ ధైర్యము లేకపోతేనే ఇరుక్కుపోతాం. ఆ ఎమోషనల్గా వీక్ ఉన్న వాళ్ళకి ఇది అవుతుంది. కొంతమందిని చూసాను, శివంగి లాంటి లేడీస్, అట్లాంటి వాడు దొరికితే ఆడుకుంటారు. అట్లా ధైర్యంగా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, వీక్గా ఉన్న వాళ్ళని పట్టుకుంటారు. ఓకే, అందుకని అలాంటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు తొందరగా ఐడెంటిఫై చేయడం, ఆ ట్రామాని భరించలేకపోతే బయటకు వచ్చి రివీల్ చేయడం. ఇప్పుడు నౌ సైకోథెరపీ ఈజ్ దేర్, ఎమోషనల్ థెరపీస్ ఆర్ దేర్, డాక్టర్స్ ఆర్ హెల్ప్ఫుల్, పోలీస్ ఆర్ హెల్ప్ఫుల్, విమెన్కి చాలా హెల్ప్ లైన్స్ ఉన్నాయి. సో హెల్ప్ తీసుకోవడానికి భయపడద్దు. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాళ్ళు రాంగ్ సొసైటీ బ్యారియర్ పెట్టుకుంటారు. అంటే సొసైటీలో ఎవరేమనుకుంటారో, ఒకవైపు పేరెంట్స్ మంచి చేయడానికి సొసైటీ ఏమనుకుంటారో అనే ఆలోచనతో ఆగిపోకూడదు. ఎప్పుడు కూడా చెడు చేయాలంటే సొసైటీ ఏమనుకుంటారని ఆలోచించాలి. నీ జీవితాన్ని నువ్వు బాగుపరుచుకుంటున్నావు అంటే సొసైటీ ఏమనుకుంటే నీకు హౌ డస్ ఇట్ మ్యాటర్? జస్ట్ డజంట్ మ్యాటర్. అందుకని సొసైటీని సాటిస్ఫై చేస్తూ రాంగ్ ఫిలాసఫీలో కూర్చోవద్దు. ఓకే, అండ్ 5th అండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఎమోషనల్ డిపెండెన్సెస్ చేస్తుంటే, వాడుతుంటే, డోంట్ గివ్ దట్ డిపెండెన్స్. అది పవర్లా పనిచేస్తుంది. వాడు నీ మీద అరుస్తున్నాడు నిన్ను ఇరిటేట్ చేయడానికి, బాధ పెట్టడానికి. బాధపడకు ఫస్ట్ థింగ్. సెకండ్, వాళ్ళు నిన్ను ఎమోషనల్లీ వాడుకోవాలని చూస్తున్నారు, వాడికి వాడే సోర్స్ అవ్వకు. రోజు డబ్బులు అడుగుతున్నారు, ఓ రోజు యూ టేక్ ఎ స్టాండ్. అంగదుడు పాదం పెట్టినట్టు పెట్టు, కదుపురా చూద్దామని. అలా గనక గట్టిగా ఉండగలిగితే ఎవ్వరు ఏం చేయలేరు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఎవ్వరు ఏం చేయలేరు. ఓకే, అలాగ మనము ఒక స్టాండ్ తీసుకుంటే, ఎమోషనల్ డిపెండెంట్ అయ్యాము, వాళ్ళు వాడుకున్నారు, వాళ్ళు ఫైనాన్షియల్గా ఎమోషనల్గా డ్రైన్ చేస్తారు, నౌ యూ టేక్ ఎ స్టాండ్. సృష్టి మొత్తం మీకు పనిచేస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పినట్టుగా అంగదుడి పాదములాగా ఒక్క పాయింట్ తీసుకుని నించోండి, అక్కడ ఎవ్వరు కదపలేరు. ఇదంతా అయిపోయిన ప్రాసెస్లో, అంటే అమ్మాయి కూడా ఓవర్కమ్ అవ్వాలి, నేను అవ్వాలి అనే ప్రాసెస్లో ఎక్కడో ఒక తెలియని ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది సార్. నేను మోసపోయానే, అలా కాకుండా ఉంటే బాగుండు, నేను మోసపోయాను అన్న ఫీలింగ్ ఏదైతే ఉంటుందో సార్, ఆ ఫీలింగ్ నుంచి ఎలా బయటపడవచ్చు అంటారు? గిల్టీనెస్
చిచ్చి అసలు నేనెందుకు అంతలా ట్రాప్ అయిపోయాను అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఎలా బయటపడాలి సార్? డెస్టినేషన్, ఒక డెస్టినీ ఉంటుంది, అది లైఫ్లో వచ్చి తీరుతుంది, అలా లెసన్ ఇస్తుంది. సో ఇది నమ్మగలగాలి ప్రతి మనిషి. దీన్ని దే హ్యావ్ టు యాక్సెప్ట్ సమ్ డే నేను ఇట్లాంటి పని చేశానేంటి అనే ఒక ఆలోచన స్టేజ్ వస్తుంది. గిల్టీ ఫీలింగ్లో ఎప్పుడూ ఉండకూడదు. గిల్టీ నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిది. అన్నిటికంటే డేంజరస్ ఫోర్స్ గిల్టీ. నేను తప్పు wrong చేశాను step నేను, తీసుకున్నాను నేను, మోసపోయాను. పోతాం, తప్పు జరుగుతుంది, గిల్టీ ఫీలింగ్ వస్తుంది, రాంగ్ స్టెప్ తీసుకుంటాం, మోసపోతాం, న్యాచురల్. అది ఏదైనా ఉంటేనే పోతుంది. సో నీ దగ్గర ఉండింది కాబట్టి వాడుకునే వాళ్ళు వస్తూనే ఉంటారు, తోడేళ్ళు వస్తూనే ఉంటారు, నక్కలు. వాళ్ళతో తప్పించుకుని ఉండడం, ఒక్కోసారి దొరుకుతాము, ఒక్కోసారి మిస్టేక్ అవుతుంది, బట్ దట్స్ అబ్సల్యూట్లీ ఓకే. నేనేమంటున్నానంటే ఒకడెవడో చెంపదెబ్బ కొట్టాడు, కొట్టినందుకు నీ కోపం వచ్చింది, వెరీ గుడ్. అది రోజు పొద్దునే లేచి అయ్యో చెంపదెబ్బ కొట్టాడు అంటే అన్నిసార్లు కొట్టినట్టు. ప్రతిరోజు చెంపదెబ్బ తినకు, ఓసారి తిన్నావు, గుర్తు చేసుకోండి, తెలుసుకున్నావు, దాటేసావు, కమ్అట్ ఆఫ్ ఇట్, కమ్ బ్యాక్ స్ట్రాంగర్. అంతకు మించి ఇంకేది ఉండదు. వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి అండర్స్టాండ్, బికాజ్ అమ్మాయిలకు చెప్తున్నాను కాబట్టి ఇది ఫెమినైన్ ఎనర్జీస్ యూనివర్సల్ ఎనర్జీ, శక్తి. ఆ శక్తిని మీలో జనరేట్ చేసుకుంటే ఇట్లా రేడియేట్ అవుతారు, చెడు దగ్గరికి రాదిలా. సో మీ లోపల ఉండే ఫెమినైన్ ఎనర్జీని జనరేట్ చేసుకోండి, మాస్కులైన్ శక్తిని పక్కన పెట్టండి. మీ లోపల ఫెమినైన్ ఎనర్జీని నర్చర్ ఇట్, డెవలప్ ఇట్. ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి మనకి. డూ దట్ ప్రొసీజర్. ఛాన్స్ దొరికితే ప్రతి అమ్మాయి నేర్చుకోవాలి. ఒక్క ఆసనమైనా, ఒక్క మంత్రమైనా, ఒక్క సిద్ధి అయినా తీసుకుని దాన్ని దే హ్యావ్ టు కీప్ ఆన్ డూయింగ్ ఇట్. అది ప్రొటెక్ట్ చేస్తుంది 90% ఆఫ్ లైఫ్. అండ్ గట్, అమ్మాయిలకి తెలిసినంత గట్ ఫీలింగ్ ఎవరికి ఉండదు. దెర్ ఇస్ అ స్పిండిల్ సెల్ విచ్ వైబ్రేట్స్. తెలిసిపోతుంది ఈడు మంచోడా కాదా అని తెలుస్తుంది. కవరప్ చేస్తాం. అంటే ప్రేమలో ఉంటాయి అంటే, మొన్న సినిమాలో ప్రేమ ఉంటే దెబ్బలు కూడా కొట్టచ్చు అని చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒప్పుకోద్దు, నీ పర్సనల్ స్పేస్ నో వన్ షుడ్ టచ్. ఎట్లాంటి గొడవ అయినా కానీ నో వన్ షుడ్ టచ్. అది అమ్మాయిలందరూ కొట్టుడు నేను తట్టుకోను, ఫస్ట్ నుంచి స్టాండ్ ఉండాలి. అది నువ్వు నన్ను ఏడిపిస్తుంటే నేను ఏడుస్తాను, నువ్వే కదరా కొట్టేది, ఛాన్సే లేదు. నో వే, స్టాండ్ స్ట్రాంగ్ దేర్. అట్లాంటి పని జరిగితే ఐ విల్ నాట్ అలౌ. నోరు మూసుకుని వింటారు ఖచ్చితంగా. అండ్ గివ్ దట్, కీప్ దట్ ఆల్వేస్. అండ్ మీలోని ఫెమినైన్ ఎనర్జీని జనరేట్ చేసుకోండి. ఐ థింక్ యూనివర్సల్ శక్తి, దెస్ నో ఆల్టర్నేటివ్ టు ఇట్. సృష్టిలో, ప్రకృతిలో ఫెమినైన్ ఎనర్జీ ఎంత ఈజీగా పెంపొందించుకోవచ్చు. ఓకే, మీరు ఇఫ్ యూ వాంట్ టు ట్రెస్ పాస్, సృష్టి దాటి వెళితే నీకు శివతత్వం అవసరమేమో, కానీ శక్తితత్వం ఇక్కడ చాలా బాగా తొందరగా వస్తుంది. పట్టుకోండి అందరూ, ఎంత వీలు కుదిరితే అంత. గ్రేట్ సార్. అండ్ నాకు తెలిసి ఈ వీడియోలో మనమైతే అంటే మోసపోయిన అమ్మాయి ఎలా బయటపడొచ్చు, మోసపోక ముందు మనం జాగ్రత్త పడాలి అంటే ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. వీలైనంత వరకు షేర్ చేయండి. అండ్ ఒక్కరికైనా ఇది ఉపయోగపడితే చాలా సంతోషిస్తాం. ఒక్కరికి ఉపయోగపడ్డ హ్యాపీ. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.